పాత రేకుర్తి గ్రామానికి చెందిన రేకుర్తి విద్యానగర్ ప్రాంతంలోని పట్టా భూములను నిషేధిత చట్టం 22/A1 డీసీలింగ్ యాక్ట్ కింద చేర్చడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని 19, 20, 21వ డివిజన్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 నెలలుగా ఇక్కడ రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేయడంతో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనం అతలాకుతలం అవుతుందని వారు పేర్కొన్నారు. కరీంనగర్ పరిధిలోని పాత రేకుర్తి విద్యానగర్ పరిధిలోని 19, 20, 21వ మున్సిపల్ డివిజన్లు 125 సర్వే నెంబర్లలో విస్తరించి ఉన్న 536 ఎకరాలు, 16 సర్వే నెంబర్లలో విస్తరించి ఉన్న 115 ఎకరాలు మొత్తం 6,000 ఇంట్లు, 10,000 ప్లాట్లు, దాదాపు 30,000 మంది జనాభా మరియు 17,000 మంది ఓటర్లు ఈ సమస్యతో ప్రత్యక్షంగా నష్టపోతున్నారు. గత 1 సంవత్సర కాలంగా రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో అత్యవసర సమయాల్లో ఆస్తులను అమ్ముకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సాదాసీద పట్ట భూములను సీలింగ్ యాక్ట్ కింద నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయమని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటిలాగే 19, 20, 21 డివిజన్ నుంచి అందరం ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇద్దామని వచ్చాము. సబ్జెక్ట్ ఏంటంటే నిషేధిత జాబితాలో పెట్టినటువంటి వందలాది ఎకరాలు 19, 20, 21 డివిజన్ మొత్తం పూర్తిగా 90% భూముల్ని ఇవాళ ఎలాంటి రిజిస్ట్రేషన్ కాకుండా కంప్లీట్గా 22A కింద నిషేధిత జాబితాలో పెట్టింది. కాబట్టి మేము ప్రతి వారం వస్తున్నాం, వినతి పత్రం ఇస్తున్నాం, కలుస్తున్నాం. ఎప్పటిలాగే ఈ వారం కూడా మేము కలెక్టర్ గారు కలవడానికి వచ్చాం. ఇది 11 నెలలు అవుతుంది. ఇప్పటికి జూలై 2025లో పెట్టినటువంటి నిషేధిత జాబితా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు జరగలేదు. మేము వస్తున్నాము, వినతి పత్రం ఇస్తున్నాము. కలెక్టర్ గారు వస్తాను, సర్వే చేస్తానంటున్నారు. ఇప్పటివరకు ఫీల్డ్ మీదకి రాలేదు. ఎందుకంటే ఇది పాత కలెక్టర్ పెట్టినటువంటి ఈ కొత్త కలెక్టర్ వచ్చి 4 నెలలు అవుతుంది. మేము కలెక్టర్ గారికి టైం కూడా ఇచ్చాము. వాళ్ళు పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మేము ఫీల్డ్ మీద రమ్మని చెప్పాము. కానీ ఇంతవరకు ఎలాంటి కదలిక లేదు. కాబట్టి మళ్ళీ మరొకసారి మేము మా యొక్క సమస్యను వినియోగించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది చిలికి గాలివాన అవుతుంది. ఎందుకంటే మేము ఇచ్చి మాకు కూడా విసిగి వేసారిపోయినాం. కాబట్టి ఇది ప్రజా ఉద్యమంగా మారకముందే అధికారులందరూ స్పందించి మా యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. ఇది సమస్య ఎక్కువైన కొద్దీ అందరికీ సమస్యలు పెరుగుతున్నాయి. అందరూ ప్లాట్ అమ్ముకోలేక, ఇల్లు అమ్ముకోలేక, పెళ్లిళ్ళు చేయలేక చాలా బాధలు పడుతున్నారు. మేము ఒక గ్రూప్గా ఏర్పడినటువంటి మా ఐక్యవేదిక మేము వాళ్ళకి సర్ది చెప్పుకుంటూ ఆగండి అమ్మా, ఆగండి, సమస్య పరిష్కారం అవుతుంది, మేము తిరుగుతున్నాం, మేము మీడియా వేదికగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, అధికారులకు తెలియజేస్తున్నాం అని మేము సర్ది చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రతి వారం లాగా ఎప్పుడు కూడా ప్రతి వారం వాళ్ళకి సర్ది చెప్పి మేము ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు లేరు, అందుబాటులో లేరు. మరొకసారి వినియోగించుకుందామని చెప్తాం అనుకునేసరికి కలెక్టర్ గారు అందుబాటులో లేరు. మరి వస్తారు అంటున్నారు. ఇప్పుడే వచ్చేది. ఓకే, మళ్ళీ మేము ఏంటంటే ఇప్పుడు 10,000 కుటుంబాలు ఉన్నాయి. రేకుర్తిలో మొత్తం 10,000 కుటుంబాలు సఫర్ అవుతున్నాం. ఒక మేమే కాదు, వాళ్ళ తరఫున కూడా మేమే పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే అందరూ ఏదో కష్టపడి ప్లాట్లు కొనుక్కునే వాళ్ళే కదా సార్. అవన్నీ కొనుక్కొని మేము ఏదో రిజిస్ట్రేషన్ చేసుకొని ఏదో పిల్లలకు స్టడీ కోసం 1-2 ప్లాట్లు కొనుక్కొని ఉన్నారు అందరు చాలామంది. అవి మళ్ళీ ఇప్పుడు అమ్మ రావట్లేదు, కొన రావట్లేదు. ఆ పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి. అసలు ఏంటి అనేది అర్థం కావట్లేదు. 1 ఇయర్ నుండి మేము మాకు అవసరం ఉండి మేము పిల్లల స్టడీ కోసం ప్లాట్లు అమ్మాలంటే కూడా వీలు కావట్లేదు. అసలు గవర్నమెంట్ మరి మేము కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ ఎట్లయినాయి, అప్పుడు ట్యాక్స్ చెల్లించాము. రిజిస్ట్రేషన్ కావాలంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పోతేనే కదా రిజిస్ట్రేషన్ అవుతుంది. మరి అప్పుడు మేము కొన్నప్పుడు అన్ని గవర్నమెంట్ ఆఫీసులల్లో రిజిస్ట్రేషన్ డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇప్పుడు మేము అమ్మాలంటే ఎందుకు కావట్లేదు అంటే మరి గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చర్యలు తీసుకుంటారా? అప్పుడే మాకు ఫీలింగ్ ఇవి పనికిరాని భూములు అంటే మేము వేరే కడ కొనుక్కునే వాళ్ళం కదా. అప్పుడు రిజిస్ట్రేషన్లు ఎట్లయినాయి? గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏదైనా అదే కదా. వాళ్ళకి తెలియకుండానే అయితే అవి లేవు కదా ల్యాండ్స్. అప్పుడే అక్కడ ఈ ల్యాండ్స్ ఇక్కడికి రావద్దు, మీరు కొనొద్దు అనేది పెట్టేది ఉంటే ఎవరు కొనుక్కునే పోదు. ఇప్పుడు 10,000 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. మేము కూడా కొనుక్కున్నాం, చాలా సఫర్ అవుతున్నాం. మంత్రులను కలిసాం, పొన్నం ప్రభాకర్ సార్ని కలిసాము, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసాం, బండి సంజయ్ అన్నని కలిసాం, చాలా టీఆర్ఎస్ నాయకులను, మరి మన గంగుల కమలాకర్ సార్ని కలిసాం, అందరినీ కలిసాం. అందరికీ వినతి పత్రాలు ఇస్తున్నాం, అందరికీ ప్రాబ్లం చెప్తున్నాం.
కానీ వాళ్ళు చూసా అంటున్నారు కదా, ఇప్పటికి కూడా మాకు రిజల్ట్ అనేది కనబడట్లేదు. మరి ఇంకెన్ని రోజులు పోరాటం చేయమంటారు? ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెస్తారా జనాన్ని? ఇప్పుడు వాళ్ళందరినీ మేము కూడా, వాళ్ళందరూ రాలేదు కదా సార్, పాపం చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కష్టపడి కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, నిరుపేదలు ఉన్నారు చాలా మంది కూడా, వాళ్ళందరూ రాలేరు కదా. వాళ్ళ తరపున మేము కూడా పోరాటం చేస్తున్నాం. మరి అందరు కలిసి వస్తే ఆత్మహత్యలు చేసుకొని కలెక్టర్ ఆఫీస్ ముందరనే చేసుకోవాల్సి వస్తుంది ధర్నాలుగా. సీరియస్గా ఉంటుంది సార్ ఈ కల్చర్. ఎందుకంటే నాలుగు సార్లు వచ్చి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చి మేడంకి మేము వినతి పత్రం ఇచ్చాం, చూస్తాం మరి అంటున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నా సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్కి మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దీన్ని మన ప్రజాపాలన అంటే ఎలా ఉంటుంది, ప్రజలకు ఇబ్బంది కావద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిపాలన ఉండొద్దు కదా. మరి ప్రజల పాలన అంటే ప్రజల్ని ఉద్ధరించాలి. అట్లాంటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏంటంటే ఈ సమస్యను వెంటనే పరిష్కరించి మాకు ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇదే మాది. గత 30 సంవత్సరాల క్రితం నుండి అక్కడ ఇల్లు కట్టుకొని న్యాయంగా, అక్కడ వాస్తవంగా గవర్నమెంట్ భూమి కాదు, అది ఒక చెరువుల కింద ఉన్న భూమి కాదు, శిఖం భూమి కాదు, జెన్యూన్ గా సర్వే నెంబర్ భూములు అవన్నీ చూసుకొని వెరిఫై చేసుకుని రిజిస్ట్రేషన్ బాజాప్తా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా చేసుకున్నాము. దానికి పర్మిషన్స్ తీసుకున్నాము, నల్లా కనెక్షన్ తీసుకున్నాము, మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళ కోసము, బిడ్డల బావు కోసము, చదువుల కోసం అమ్ముకుందామంటే అమ్ముకోలేని దుస్థితి. మరి మాకి ఏదో నేరం చేసిన వాళ్ళలాగా ఏదో గవర్నమెంట్ భూములు ఆక్రమించినట్టు కాదు, ఏదో చెరువులను ఆక్రమించి కట్టుకున్న భూములు కావు. అవి బాజాప్తా సర్వే నెంబర్ రైతుల దగ్గర తీసుకొని వెంచర్ చేసినటువంటి భూములు అన్నీ కూడా అక్కడ 30 ఫీట్ రోడ్స్ ఉన్నటువంటి భూములు, క్లియర్ టైటిల్. దాన్ని ఒక చిన్న లొసుగుతోని ఇది నిషేధిత జాబితాలో చేర్చి ఎక్కడో ఆఫీసులో కూర్చొని కాదు సార్, మేము చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది 80% ఇండ్లు అయినాయి. కేవలం ఒక అక్కడక్కడ ఖాళీ అంటే పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసం సేవింగ్ చేసుకోవడానికి రూపాయి జమ చేసుకొని చిరు ఎంప్లాయీస్ కొనుక్కున్నటువంటి ప్లాట్లు ఇప్పుడు దాన్ని నిషేధిత జాబితాలో చేర్చడం మూలంగా మాకు రిజిస్ట్రేషన్ కావడం లేదు. అమ్ముకుందాము, మా పిల్లల పెళ్లిళ్ళు చేయాలి అని అంటే అది అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ కావడం లేదు. అది ముఖ్యంగా ఈ 22A నుంచి తీసేస్తే మేము మా ప్లాట్లను ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, లేదా అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళ కోసం ముఖ్యంగా ఎక్కువ మంది సఫర్ అయ్యేది అమ్మాయిలు పెళ్లిళ్ళు చేయడం కోసము సేవింగ్ చేసుకుని రూపాయి చేసి కొనుక్కున్న ప్లాట్లు అవి. అమ్ముకుందామంటే అమ్ముకోలేని దుస్థితి. మేము ఆ పిల్లల పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాము. దయచేసి దీని మీద తొందరగా సత్వరంగా ఒక నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా మీడియా వేదిక ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ.